ఏంట్రా నువ్వు చెప్పేది? మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయమని ఆ ఇందు నిన్ను పంపించిందా? అవునమ్మా, ఆల్రెడీ ఆ రత్తాల్ని పంపించిందంట కదా. అది బాగుపడింది, నువ్వు బాగుపడమని నన్ను పంపించిందమ్మా. కానీ అర్జున్ బాబు ఉప్పు తింటున్న విశ్వాసంతో నేను ఆ పని చేయలేక మీతో విషయం చెప్తున్నానమ్మా. నాకు జీతం ఇస్తున్న దేవుడు తల్లి అక్క మీరు. మీకు నేను ద్రోహం చేయలేనమ్మా. ముందుగా జాగ్రత్త పడతారనే విషయం చెప్తున్నానమ్మా. ఎంత మోసం, ఎంత కుట్ర! ఆ ఇందుకి నిజంగానే పోయే కాలం దగ్గర పడింది. రే వాసుదేవ్, అది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కాదురా, దాన్నే మేము జైలుకు పంపాలనుకుంటున్నాం. ఈ డబ్బు తీసుకుని దాని గురించి పోలీస్ స్టేషన్లో చెప్పు. అది అరెస్ట్ అయ్యి జైల్లో చిప్పకూడు తినాలి. చూసావా ఇందు, అత్తయ్య వాడికి డబ్బులిస్తోంది. ఆ డబ్బు సరిపోకపోతే ఇదిగో ఇదిగో ఈ డబ్బు కూడా తీసుకో. ఆ ఇందు మాత్రం జైలుకు వెళ్ళి తీరాలి. అదిగో చూసావా చూసావా, వదిన కూడా డబ్బులు ఎలా ఇస్తుందో. ఆలస్యం చేయకుండా మేం చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వెళ్ళా. అలాగేనమ్మా, ఉంటానమ్మా. విన్నావా ఇందు, నిన్ను జైలుకి పంపాలని అత్తయ్య ఎలా తొందరపడుతుందో. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఫ్రెండ్నా శత్రువునా? ఎంత చెప్పినా నువ్వు నన్ను నమ్మకపోతే నీ ఇష్టం. ఇప్పుడు నేను ఇలా స్వేచ్ఛగా చూస్తున్నాను, రేపు చెర్లపల్లి జైల్లో చూస్తాను. అంతే తేడా. వస్తానిందు. నన్ను జైలుకు పంపాలనుకుంటారా? చెప్తా వాళ్ళ సంగతి. ఏదైతే అదైందమ్మా. ఇక బంధాలు బంధుత్వాలు లేవు. ఆ ఇందుని బంధికానకి పంపించాల్సిందే. నేనే జైలుకు వెళ్లాల్సి వస్తే నాకంటే ముందు వాళ్ళని జైలుకు పంపుతాను. ఉండిపోయి వచ్చేస్తుంటారు. అతయా తొందరగా రండి. స్నేహ వచ్చారా? రండి అత్తయ్య. బస్ టైం అయిపోతుంది, మళ్ళీ ఆలస్యం అయిపోతే కష్టం. బస్సు వెళ్ళిపోద్ది. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. నువ్వు కూడా జాగ్రత్త నాయుడు బాబా. 2 విషనాగుల మధ్య నేను వదిలేసి వెళ్తున్నావు. నాకేం కాదులే స్నేహ, ఇంకా నీకే ఆవేశం ఎక్కువ. అర్జునుల అమ్మతో గొడవలేం పెట్టుకోకు. తర్వాత మీరు వచ్చేసిన తర్వాత అప్పన్న సాధింతారు వాళ్ళు. నేనున్నాను కదా నాయుడు బావా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,